హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఫ్రెండ్స్, మీకు కనుక పిఎఫ్ అకౌంట్ ఉంటే ఈ వీడియో మీకోసమే. పిఎఫ్లో ఎంత బ్యాలెన్స్ ఉందని తెలుసుకోవడానికి, అంటే పాస్బుక్లో మనకి ఎంత బ్యాలెన్స్ ఉందని తెలుసుకోవడానికి మనం పద్దాక యూఏఎంలో లాగిన్ అయ్యి ఎంటర్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి అన్నీ లేకుండా సింపుల్గా మీ యొక్క ఫోన్లోనే మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ అనేది అయితే ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఎంతో యూజ్ అవుతుంది. అలాగే పిఎఫ్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ అకౌంట్ని ఈ వీడియోని షేర్ చేయను అనమాట. సో పిఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్యాలెన్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మీ కంపెనీ మీకు పిఎఫ్ని వేస్తుందా లేదా, అంటే మీకు శాలరీలో పిఎఫ్ ఎంత కట్ అవుతుంది కదా, ఆ కట్ అయిన అమౌంట్ని మీకు మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో వేస్తున్నారా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే మీ యొక్క పిఎఫ్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది కూడా మీరు ఎప్పటికప్పుడు చూస్తుంటూ ఉండాలి. సో కేవైసీ ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. సో కంపెనీ ప్రతి నెల మీ అకౌంట్లో డబ్బులు వేస్తుందో లేదా చూసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా, ప్రతి నెల ఎంత కట్ అవుతుంది, మొత్తం మీ బ్యాలెన్స్ ఎంతకి చేరింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. సో పిఎఫ్ బ్యాలెన్స్ ఈజీగా తెలుసుకునేందుకు చాలా మార్గాలు అనేవి ఉన్నాయి. అందులో మనం రెగ్యులర్గా చేసేది గూగుల్లోకి వెళ్ళి లేదా ఈపీఎఫ్ఓ యాప్ అనేది అయితే ఉందో ఆ యాప్లోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి మనం బ్యాలెన్స్ అనేది అయితే చెక్ చేసుకుంటూ ఉంటాము. సో కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. సో అలా కాకుండా ఈజీగా ఈ నెంబర్ని మీ యొక్క ఫోన్లో సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఈ నెంబర్ని కనుక మీరు సేవ్ చేసుకుని పెట్టుకొని మీరు ఎప్పుడైతే పిఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు లైక్ చేస్తే ఈ నెంబర్తో మెసేజ్ కాల్ ఇస్తే మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ అకౌంట్ అనేది అయితే మీకు ఇక్కడ క్లియర్గా మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. సో దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ అయ్యి ఉంటేనే వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, ఈ నెంబర్ని మీరు మెసేజ్ కాల్ ఇస్తే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మెసేజ్ కాల్ ఇస్తే మీకు వస్తుంది అనమాట. మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. పిఎఫ్ బ్యాలెన్స్ 9966044425 ఈ నెంబర్ అనమాట. సో ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి, లేదా సేవ్ చేసుకోకపోయినా మెసేజ్ కాల్ అనేది వేస్తే మీకు మెసేజ్ రూపంలో పిఎఫ్ బ్యాలెన్స్ తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కానీ లైక్ చేయండి, లేదంటే మరింత అప్డేట్ కోసం మన ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.